అధ్యక్ష, ఇకపోతే ఇవాళ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి, కానీ ప్రధానంగా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన 5 సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకొని పరిపాలన సాగించిన, అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే అంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిన, గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష, తమరికి కూడా అనుభవంలో ఉన్న విషయమే. అటువంటి వారు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా వంది మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో అది ప్రైవేట్ కానీ ప్రభుత్వ కళాశాల కానీ నిర్మాణం కావాలని 17 కళాశాలల్ని 2020లో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి మొత్తం 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద గుర్తించడం జరిగింది. మిగిలిన 3 పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిని శాస్కీ కింద రుణం ఇచ్చేలాగా 0% వడ్డీతో 50 సంవత్సరాల దీర్ఘకాలిక రుణం ఇచ్చే పథకం కేంద్రంలో ఉంది అధ్యక్ష. దాని ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో అధ్యక్ష, ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో కళాశాలల నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అది 17% పెట్టాల్సిన దాంట్లో 17% మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలలు మేము నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ 1,550 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నబార్డు నుంచి 742 కోట్లు నబార్డు నుంచి వచ్చింది అధ్యక్ష. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద 491.38 కోట్లు, 595 కోట్లు రావాలి అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 491.38. శాస్కీ కింద వచ్చిన రుణం 316, వెరసి మొత్తం కలిపి 1,550 కోట్లు కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం కానీ, శాస్కీ రుణం కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులతో చేశారు తప్పిస్తే ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయకుండా నేను 17 కాలేజీలను తెచ్చేశాను, నిర్మించేశాను, కళాశాలలు ఎక్కడ ఆకాశ హర్మాలు నిర్మించబడ్డాయి, వైద్య విద్య నేను అందిస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని పీపీపీ పద్ధతులు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తున్నారు, పప్పు బిళ్ళల్లాగా అమ్మేస్తున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా అడ్డుకుంటున్నారు, లేదా పేదలకి వైద్య సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు, ప్రైవేటీకరణ పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను చెప్పిన ప్రకారం వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అది అధ్యక్ష. 1,550 కోట్లు ఖర్చు నేను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాను. సగటున సంవత్సరానికి 387 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీకి సగటున 22.79 కోట్లు మాత్రం ఖర్చు పెట్టేస్తే 387 కోట్లు సగటున 8,480 కోట్లు ఖర్చు పెట్టాలంటే మీరు రాసుకోండి అధ్యక్ష, 18 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. 18 సంవత్సరాలు ఇది కాలేజీని ప్రారంభించకుండా, 18 సంవత్సరాలు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించకుండా, వైద్య సేవల్ని చికిత్సలను అందించకుండా ఈయన కోసం వెయిట్ చేయాలని ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కానీ బయట మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిర్మించేశాను, ఎక్కడ చూసినా మీరు ఏ పేపర్లో చూడండి అధ్యక్ష, మాట్లాడుతున్నప్పుడు పదే ఇంటర్వ్యూలు చేస్తుంటారు అధ్యక్ష ఇంట్లో కూర్చొని. వాటిలో నేను నిర్మించేశాను అని మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఆయన నిర్మించేశాను అని చెప్తున్న కళాశాలలు పరిస్థితి ఒక్కసారి చూడాలి అధ్యక్ష. ఇప్పటికే 5 ప్రారంభించేశాను అని చెప్తుంటారు. ప్రారంభించిన కళాశాలలు నేను చెప్తాను అధ్యక్ష. రాజమండ్రి కాలేజ్ 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 8,74 లక్షలు అధ్యక్ష. 475 కోట్లు అయితే 81.74 కోట్లు ఖర్చు పెట్టి అరకొర వసతులతో కళాశాలలు కూడా ప్రారంభించేశారు అధ్యక్ష. రంగులేయడం అంటే చాలా ఇష్టమైన పని కదా, రంగులు వేసేశారు, ప్రారంభించారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 4 సంవత్సరాల్లో 81.7 అంటే సగటున 20 కోట్లు మాత్రమే కళాశాలకు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 1 సంవత్సరంలోనే 53.73 లక్షల్ని రాజమండ్రి కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టిందంటే చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. అడిగాను అధ్యక్ష, బహిరంగ సభలు రండి, హౌస్లో కూర్చుందాం, మాట్లాడదాం. మీ వాదనలో పస ఉందే,
మీ వాదనలో నిజాయితీ ఉంటే హౌస్లోకి రండి, అందరి ఎదురుగా చర్చ పెట్టండి. షార్ట్ డ్యూరేషన్ ఇప్పుడు పెట్టారు కదా అధ్యక్ష, వచ్చి నిజానిజాలు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వారు వేరే రకంగా చేస్తుంటారు అధ్యక్ష. ఏలూరుకి 136 కోట్లు గత 4 ఏళ్లలో ఖర్చు పెడితే ఒక్క సంవత్సరంలోనే 53.64 కోట్లు మనం ఖర్చు పెట్టాం అధ్యక్ష. నంద్యాల 475 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెట్టింది 75 కోట్లు మాత్రమే. ఒక్క సంవత్సరంలో 4 ఏళ్ళలో 75 కోట్లు పెడితే ఒక సంవత్సరంలో 57.66 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవన్నీ అయిపోయిన కళాశాల అధ్యక్ష. మచిలీపట్నం 550 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఖర్చు పెట్టింది 206.11 మనం పెట్టింది 86.32 అధ్యక్ష. మీకు ఆశ్చర్యం అనిపించచ్చు, 206 కోట్లు ఖర్చు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత చిత్తశుద్ధని. కాదు అధ్యక్ష, దీంట్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన 195 కోట్లు కలిపితే తర్వాత అది 206 కోట్లకు పోయింది అధ్యక్ష. లేకపోతే విజయనగరం కూడా అదే పరిస్థితి అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 500 కోట్లు, ఖర్చు పెట్టింది 110 కోట్లు, 73 కోట్ల 37 లక్షలు మనం ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా దాని తర్వాత 10 కాలేజీలు, ఇప్పుడు 10 కాలేజీలో 4 కాలేజీలు పీపీపీ కోసం ఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా 6 కాలేజీలకి వచ్చే నెల ఇవ్వబోతున్నాం. పిడుగురాల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాని మీద నిర్ణయం పీపీ బోర్డులో పోవాలా లేదా ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకుంటాం అధ్యక్ష. ఇవాళ చాలామంది నన్ను నారాయణ రెడ్డి గారు కూడా ఉదయం అడుగుతూ ఉన్నారు అధ్యక్ష, ఈ 10 కాలేజీలు ఏదో పీపీపీ మోడ్లో పోతున్నాయట కదా ఏంటి అని. నేను చెప్తాను అధ్యక్ష, మార్కాపురం 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే అధ్యక్ష, ఖర్చు పెట్టింది 4 ఏళ్లలో 46.26 లక్షలు అధ్యక్ష. 7% ఖర్చు పెట్టారు అధ్యక్ష, 7%. కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 25.34. ఈ మొత్తం వెరిసి అధ్యక్ష 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం కాలేజీకి కానీ, ఆసుపత్రికి కానీ, బాయ్స్ హాస్టల్కి కానీ, గర్ల్స్ హాస్టల్కి కానీ, ఇతర భవనాలకు నిర్మించాల్సి ఉంటే ఇప్పటిదాకా ఈ మొత్తం మనం ఇచ్చిన మొత్తం ఖర్చుతో ఇప్పటిదాకా పూర్తయింది 3,61,00,000 చదరపు అడుగులు అధ్యక్ష. 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం పూర్తి కావాల్సి వస్తే అయ్యింది 3,61,000 అధ్యక్ష. కళాశాలలు పూర్తి చేశాము. ఆడ కళాశాలలు విద్యార్థులు ఆకాశ హర్మాలు ఎక్కడున్నాయో మరి నాకు నారాయణ రెడ్డి గారు ఉన్నారో లేదో మార్కాపురం వెళ్ళి చూశారు కాబట్టి వారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇక రెండో కాలేజ్ మదనపల్లి కాలేజ్ అధ్యక్ష. మదనపల్లిలో నేను చిన్నప్పుడు చదివాను అధ్యక్ష. మదనపల్లి అంత చరిత్ర నాకు తెలుసు, అక్కడ నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకుల చరిత్ర కూడా నాకు తెలుసు అధ్యక్ష. 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే 28.54 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 43.45 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక నిర్మాణం జరగాల్సిన 14,37,000 చదరపు అడుగులు అయితే 2,23,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. 15% బిల్డింగ్ కట్టి అధ్యక్ష, ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకుంటే 1000 చదరపు అడుగులు ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఒక బాత్రూము, ఒక గోడ కట్టుకొని ఇంట్లోకి గృహప్రవేశం చేస్తాడు అధ్యక్ష. ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు అధ్యక్ష. నువ్వు చేయాల్సింది 14,37,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి వస్తే దాంట్లో 15% 2,23,000 చదరపు అడుగులు మాత్రం చేసి ఎందుకు మీరు కళాశాలలు ప్రారంభించలేదు, ఎందుకు కళాశాలలు ప్రారంభించలేదు? అద్భుతమైన భవనాలు నిర్మించేశాం, ఒక్కొక్కటి స్కై స్కేపర్స్ నిర్మించేశాం, దాని పైకి ఎక్కితే ఇక్కడి నుంచి హైదరాబాద్ కనిపిస్తుంది అన్నట్టు మాటలు చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు మాత్రం వేరేగా ఉన్నాయి అధ్యక్ష. షాజహాన్ బాషా గారు చూసుకోవాలి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు.